డాక్టర్ ఈ కరుణశ్రీ డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రంలో సీనియర్ శాస్త్రవేత్త మరియు విభాగ అధిపతిగా పనిచేస్తున్నాను. ప్రధానంగా ఈరోజు పెరటి తోటలు, ఇంటి పంట, సేంద్రియ పద్ధతుల్లో కూరగాయల సాగు మీద శిక్షణ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా మారుతున్న జీవనశైలి, మారిన జీవన ప్రమాణాలు, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరు కూడా గ్రామీణాలే ప్రాంతాలే కాదు, పట్టణ ప్రాంతాలు, చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా కూరగాయల పెంపకం ఇంటి పంటగా చేపట్టడం వలన మనకు అవసరమైనటువంటి కూరగాయలు, మనకిష్టమైన కూరగాయలు మనం కొద్దిపాటి శ్రమతో పురుగు మందుల అవశేషాలు లేకుండా ప్రస్తుతం ఉన్నటువంటి రసాయనిక ఎరువుల వాడకం కాకుండా సహజ పద్ధతుల్లో ఏర్పాటు చేసుకోవచ్చు అనేటువంటిది బాగా పెరుగుతున్నటువంటి విషయం. ఆ విధంగా అవగాహన పెంపొందించుకోవడానికి ఈరోజు ఈ ప్రాంతం నుంచి చాలామంది రావడం జరిగింది. వారికి అవగాహన కల్పించే విధంగా ప్రధానంగా పెరటి తోట లేదా ఇంటి పంట, అది డాబా మీద అవ్వచ్చు, టెర్రస్ గార్డెన్ అంటాం, లేకపోతే బాల్కనీల్లో ఎక్కడ మనకు అందుబాటులో అవకాశం ఉన్నటువంటి మేర మనం ఏ విధంగా కూరగాయల సాగు చేసుకోవచ్చు అనేటువంటిది వివరించడం జరిగింది. ప్రధానంగా కూరగాయల సాగు కనుక చూసుకున్నట్టయితే ప్రతిరోజు ఒక మనిషికి 275 గ్రాముల కూరగాయల వాడకం అవసరం. అంటే ఆ 275 గ్రాముల కూరగాయల్లో కూడా 100 గ్రాముల ఆకుకూరలు, 100 గ్రాముల ఇతర కూరగాయలు, 75 గ్రాముల దుంపకూరలు, వీటిని ఏ విధంగా మనం మార్కెట్ నుంచి కొనుగోలు చేసి వాడినటువంటి మోతాదు సరిగ్గా ఉండేలాగా చూసుకోవడం ఎక్కడైతే, ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఉన్నటువంటి కూరగాయల మీద మనకున్నటువంటి కొన్ని రకాలైనటువంటి పురుగు మందుల అవశేషాలు ఉంటున్నాయని, లేకపోతే రైతులు పురుగు మందులు వాడిన తర్వాత వెంటనే మార్కెట్కి తీసుకొచ్చినప్పుడు మనం ఆ కూరగాయలను కొని వాడడం కొంత మనకి ఇష్టం అనిపించకపోవడం, ఇట్లాంటి కారణాల వల్ల చాలామంది ఇంటి పంటగా కొంత కూరగాయల సాగు చేపడితే బాగుంటుందని అనుకుంటున్నారు. వీరికి తొలిగా మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు చాలా సూక్ష్మంగా చెప్పాలి అనంటే వారికి అందుబాటులో ఉన్నటువంటి ప్లాస్టిక్ కుండీలు అవనివ్వండి, లేకపోతే వేస్ట్గా ఉన్నటువంటి బకెట్లు, లేకపోతే చెక్క పెట్టెలు, లేకపోతే ఇప్పుడు దొరుకుతున్నటువంటి కిచెన్ గార్డెన్ కిట్స్ కోసం, లేకపోతే కిచెన్ గార్డెన్ కిట్ల కింద దొరుకుతున్నటువంటి పాలీ కవర్లు కానీ ఇటువంటివి ఏవైనా కూడా వినియోగించుకొని పూర్తి స్థాయిలో వారికి అందుబాటులో ఉన్న మట్టితో పాటు కొంత పోషకాలైనటువంటి కంపోస్టు, అలాగే వేపపిండి లాంటివి నింపి ఈ కవర్లు లేదా కుండీలలో నింపుకోవడం ద్వారా కనీసం 1.5 నుంచి 2 అడుగులు ఎత్తు ఉండేటువంటి కంటైనర్లు ఏదైనా కూడా వీటి కోసం ఎంపిక చేసుకొని వీటిలో ఈ రకమైనటువంటి మిక్చర్ని నింపుకున్న తర్వాత కొంతవరకు ఈ నాటు రకాలైనటువంటి కూరగాయ విత్తనాలను సేకరించుకొని, ఎందుకంటే నాటు రకాలైతే కొంత యాజమాన్య పరిస్థితులు సరిగా ఉన్నా లేకపోయినా కూడా తట్టుకొని కొంత కాపునివ్వగలిగేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటిది ఒక రకం అయితే, రెండవది ఈ విత్తనాలను మళ్ళీ వాడుకునే వీలుండే విధంగా నాటు రకాలైన విత్తనాలైనటువంటి కూరగాయలు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, లేకపోతే తీగజాతి కూరగాయలు, తర్వాత క్యారెట్, బీట్రూట్ వంటి దుంప రకాలు కూడా కూరగాయలు పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి తగినట్టుగా ఆయా సీజన్లకు తగినట్టుగా కూరగాయలు, ఇప్పుడు టమాటో, వంగ, బెండ ఇటువంటివి సంవత్సరం పొడుగుతా పండించుకోగలిగిన అవకాశం ఉంటుంది. అలాగే గోరుచిక్కుడు అటువంటివి అవే కొద్దిగా ఎండాకాలంలో పండించుకోగలిగినటువంటి అవకాశం ఉంటుంది. ఆకుకూరలు సంవత్సరం పొడుగుతా 20 నుంచి 30 రోజుల్లో తీసేసుకొని మళ్ళీ వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మొదటిగా మొదలు పెట్టేటప్పుడు ఈ మన రైతు సోదరులు కానీ, లేకపోతే ఔత్సాహికులైన మహిళలు, గృహిణులు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వారి దగ్గర అందుబాటులో ఉన్నటువంటి ఈ కుండీలు కానివ్వండి, మట్టి కానివ్వండి, ఎరువు కానివ్వండి, ఇటువంటి వాటితో పాటుగా కొంత ఈ సేంద్రియ ఎరువు, పశువుల ఎరువు కానివ్వండి, వర్మి కంపోస్ట్ కానివ్వండి, ఇటువంటివి ఏ విధంగా తయారు చేసుకోవచ్చు. అలాగే ఇంట్లో వచ్చేటువంటి కూరగాయ వ్యర్థాలు, ఈ ప్లాస్టిక్ ఇట్లాంటి వాటి పక్కకు పెట్టేసినట్టయితే కనుక ఇంట్లో వచ్చినటువంటి కూరగాయ వ్యర్థాలు కానివ్వండి, ఇటువంటి వాటన్నిటిని కూడా ఇంటిలోనే మళ్ళీ ఎరువుగా మార్చుకునేటువంటి ప్రక్రియ ద్వారా చాలా రకాలైనటువంటి ఇనాక్యులమ్స్ అంటే బ్యాక్టీరియల్ డికంపోజర్స్ అందుబాటులో ఉన్నాయి. అదే మాదిరిగా వర్మీ కంపోస్ట్ పద్ధతి వెనకటి నుంచి కూడా ఒక కుండీలో ఇంట్లో వచ్చినటువంటి వ్యర్థంతో వర్మీ కంపోస్ట్ ఇంటికి తయారైనట్టు కావాల్సినటువంటి ఎరువు తయారు చేసుకునే విధంగా, అలాగే ఘనజీవామృతం, ద్రవజీవామృతం ఇవన్నీ కూడా రకాలు ఇప్పుడు బాగా ప్రచారంలో ఉన్నాయి. అలాగే ప్రసార మాధ్యమాల ద్వారా కూడా వీటిని తయారు చేసుకున్నటువంటి విధానాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఈ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ముందుగా తక్కువ కాలంలో మనకి సరైనటువంటి దిగుబడి మనకి కొంత ఉత్సాహంగా కనపడే విధంగా ఆకుకూరల సాగుకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీటితోటి మొదలు పెట్టుకొని ముందు అన్ని రకాలైనటువంటి కూరగాయలు, తీగజాతి కూరగాయలు, దుంప కూరగాయలు కూడా ఈ ఇంటి తోట లేకపోతే పెరటి తోటలో పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దిశగా రైతులందరూ కూడా ఎవరైతే అవకాశం ఉండి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఎక్కడైతే ఎంపిక చేసుకుంటున్నామో దీనికి సరైనటువంటి ఉష్ణోగ్రత, వెలుతురు ఇవి ప్రసరించే అవకాశం ఉందా లేదే
అనేటువంటిది దృష్టిలో పెట్టుకొని ఆ ప్రదేశానికి దానికి తగినట్టుగా సూర్యరశ్మి పడే విధంగా ఎంపిక చేసుకొని ఈ పెరటి తోటలు లేకపోతే టెర్రస్ కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందని తెలియజేసుకుంటున్నాను.